హాయ్ అండి. 'బిగ్ బాస్' సీజన్ 8 ఫస్ట్ డే ప్రీమియర్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ సీజన్లో 14 మెంబర్స్ అయితే ఎంటర్ అయిపోయారు బిగ్ బాస్ హౌస్లోకి. ఈ 14 మెంబర్స్లో ఏ పర్సన్ మీకు జెన్యూన్గా అనిపించారో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ట్విస్ట్లు అయితే చాలా అదిరిపోతున్నాయి అనిపిస్తుంది. ఈ ప్రీమియర్ ఎపిసోడ్ చూస్తేనే అర్థమయ్యింది. ఎంటర్ అవ్వడం కూడా సింగిల్గా ఎంటర్ అవ్వకుండా జంటలుగా మాత్రమే ఎంటర్ చేశారు. సో కొంచెం డిఫరెంట్గా అయితే ఉండబోతుంది అని అయితే అనిపిస్తుంది. ఈ సీజన్లో గొడవలు అయితే ఇన్ఫినిటీగా ఉండేలా అనిపిస్తున్నాయి. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా గొడవలతో ఈక్వల్గా ఉంటుంది అన్న థాట్ అయితే ఉంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నాగార్జున గారు అయితే దేవరా సాంగ్తో ఎంటర్ అయిపోయారు. ఈసారి బిగ్ బాస్ హౌస్లో అయితే 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. లాస్ట్ సీజన్లో కూడా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆ సీజన్ చాలా హిట్ అయింది. ఈ సీజన్లో కూడా 3 బెడ్రూమ్స్ ఇచ్చారు. బట్ డబల్ బెడ్స్ అయితే ఉన్నాయి. ప్రతి బెడ్రూమ్లో డబల్ బెడ్స్ అయితే ఉన్నాయి. సో కొంచెం ఆలోచించాలి, ఎలా ఉండబోతోంది, ఎలా అసైన్ చేస్తారు బెడ్స్ అనేది. ఈ బెడ్రూమ్ నేమ్స్ వచ్చేసి అయితే తూనిగా బెడ్రూమ్, పికాక్ బెడ్రూమ్, హార్స్ బెడ్రూమ్. ఈ 3 బెడ్రూమ్స్ కాకుండా ఇంకొక రూమ్ కూడా ఇచ్చారు. అదైతే స్ట్రాటజీ రూమ్ ఆర్ గోల్డెన్ రూమ్. ఈ గోల్డెన్ రూమ్లో వచ్చేసి కూర్చొని మాట్లాడుకోవడం లాంటివి మాత్రమే జరుగుతాయి అని అనుకుంటున్నాను. అందరూ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అయితే టాస్క్ జరిగింది. 2 జంటలకి టాస్క్ జరిగింది. నిఖిల్ పేరు అయితే గెలిచేశారు. ఈ సీజన్లో క్యాప్టెన్ అయితే ఎలాగైతే ఉండరో ఇమ్యూనిటీ పవర్ కూడా ఎవరికి ఉండదని అయితే చెప్పేశారు. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఎవరు సేఫ్గా ఆడే వాళ్ళు ఎవరు సేవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. సో ప్రతి వీక్ అందరూ నామినేషన్ ఎవరికి పడితే వాళ్ళైతే డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి మంచి కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే డౌట్ మీలో ఎవరికైనా వచ్చిందా? ఎందుకంటే అందరూ చాలా మంచి కంటెస్టెంట్స్ లాగే ఉన్నారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ లేకుండా ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ఎలా చెప్తారు? ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.